Hello friends, welcome to Kodai channel. I am back with another vlog. Recently Chikmagalur vellanu. This is popularly known as South Chirapunji. Super weather unde mem monsoon lo vellamu. So if anyone is planning to go Chikmagalur, best time to visit is monsoon. So na experience meeto share చేసుకుంటాను. So హైదరాబాద్ నుంచి ఈవినింగ్ 7 o'clock ట్రైన్ ఎక్కాను. ఇట్స్ ఏ మైసూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈవినింగ్ 7కి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే బెంగళూరులో దిగాను. ఫస్ట్ టైం బెంగళూరు వెళ్ళాను. సో ఎర్లియర్ వెళ్ళినప్పుడు మైసూరే హాల్ట్ అవుతుండే. సో దిస్ టైమ్ ఐ వెంట్ టు బెంగళూరు బికాస్ ఇట్ ఈస్ నియర్ టు బెంగళూరు సిటీ. సో 3 hours జర్నీ. నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 6:30కి ట్రైన్ దిగేసాము. 6:30 బెంగళూరులో దిగాము. ఇదే అండి బెంగళూరు స్టేషన్. సో బెంగళూరు స్టేషన్ వాజ్ రియలీ నీట్, వెరీ గుడ్. చాలామంది అంటున్నారు బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ట్రాఫిక్ చాలా అంటే చాలా హ్యూజ్గా ఉంటుందని. బట్ లక్కీలీ మేము మార్నింగ్ దిగాం కాబట్టి ట్రాఫిక్ లేదేమో. అండ్ దట్ టు బి ఇట్ వాజ్ అనే సండే. సో బెంగళూరులో దిగి మేము జూమ్ కార్ తీసుకున్నాము. ఆన్ ది వేలో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాం, సంబరమే అని. సో while going to Chikmagalur, we halt here for have breakfast, which was really awesome andi. So if you are planning to visit Chikmagalur by our road, visit Sambarame. This is really awesome food we had. Breakfast gani, lunch gani, dinner gani we had here itself. While coming also we had our lunch here. Superb. So akkada lunch breakfast chesesi we went on to Chikmagalur. So whole the way కొంచెం దూరం నుంచి ఒక 1 hour తర్వాత బెంగళూరు క్రాస్ అయిపోయాక రెయిన్ స్టార్ట్ అయిపోయింది. కంటిన్యూస్లీ ఇట్ వాజ్ డ్రిజ్లింగ్, లైక్ నైస్ వెదర్, సూపర్ వెదర్. అండ్ ఫస్ట్ వీ వెంట్ టు ములాయంగిరి పీక్. ఈ పీక్ హైట్ వచ్చేసి 1925 feet ఫ్రమ్ సీ లెవెల్ అండి. సో ఇది నియర్ టు చిక్మంగళూరు ఉంది. సో బిఫోర్ వీ ఎంటర్ ఇన్ టు ద మెయిన్ సిటీ ఓన్లీ వీ కెన్ గో హియర్. సో ఘాటీ ఉంది, సింగిల్ రోడ్, బట్ ఆసమ్ వెదర్ ఉండే. త్రూ అవుట్ జర్నీలో కంప్లీట్ డ్రిజ్లింగే ఉండే. కొంచెం ఫాగీ క్లౌడ్స్లోకి వెళ్ళినట్టు ఉండే యాక్చువల్గా. సో మేము వెళ్ళేటప్పుడు కొంచెం మాకు కార్ ట్రబుల్ ఇచ్చింది, దానివల్ల కొద్దిగా లేట్ అయింది వెళ్ళేసరికి. యాక్చువల్గా వి థాట్ ఆఫ్ గోయింగ్ ఓవర్ దేర్ బై 2 o'clock, బట్ వీ రీచ్డ్ అరౌండ్ 3 or 3:30, ఒక 1.5 or 2 hours లేట్ అయింది. సో ఫైనల్లీ వీ రీచ్డ్. సో ములాయంగిరి పీక్, దిస్ ఈస్ ద స్టే. స్టే ఇన్ ద సెన్స్ వీ హ్యావ్ టు స్టాప్ అవర్ వెహికల్స్ హియర్ ఇట్ సెల్ఫ్. సో మా వెహికల్ ఇక్కడ స్టాప్ చేసేసి మేము పీక్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి జీప్ తీసుకోవచ్చు. దే ఆర్ ఛార్జింగ్ 100 or 150 rupees. ఓకే, ఇక్కడ శివుని టెంపుల్ కూడా ఉంది, నేను చూపిస్తాను తర్వాత. సో మీరు చూస్తే మొత్తం ఫాగీ కంప్లీట్. అసలు మనం ఎక్కడో చూడండి ఎంత ఫాగీ ఉంది. కంప్లీట్ క్లౌడ్స్ మధ్యలో నడుస్తాము. సో ఇక్కడ మేము ఒక వెహికల్ తీసుకున్నాము. సో 100 per head తీసుకున్నాడు. బట్ ఐ థింక్ మేము అనుకున్నాం ఇట్స్ వేస్ట్ ఇన్ గోయింగ్ వెహికల్, బికాస్ వాడు ఒక 5 minutesలో తీసుకెళ్ళాడు, వాడు ఒక మధ్యలో వదిలేశాడు. బట్ ఇట్ ఈస్ గుడ్ టు గో ఇన్ వెహికల్స్ ఓన్లీ. ద ట్రావెలింగ్ టైమ్ యూ కెన్ సేవ్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 5 kilometers ఉంటుంది అక్కడ స్టాప్ లెవెల్ నుంచి యాక్చువల్ పీక్ దాకా వెళ్ళాలంటే. మళ్ళీ పీక్ దగ్గరికి వెళ్ళినాక అక్కడ నుంచి పైకి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఒక నాకు తెలిసి ఒక 500 steps ఉంటాయి. సో వాడు ఒక దగ్గర వదిలేశాడు జీప్ అతను. సో అక్కడ నుంచి మేము బై రోడ్ వెళ్ళాం, బై వాక్ వెళ్ళాం. చూడండి ఎంత సౌండ్ వస్తుంది, మీకు వినబడుతుండొచ్చు. ఫుల్ కంప్లీట్గా క్లౌడీ, మొత్తం క్లౌడ్స్ మధ్యలో వెళ్ళాము. సూపర్ సీనరీ. బట్ దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు విజిట్. యాక్చువల్లీ మాన్సూన్ సీన్ ఈస్ ద రైట్ టైమ్ దే ఆర్ సేయింగ్, లోకల్స్ ఆర్ సేయింగ్. అంటే నేను వెళ్ళిన ట్రూప్లో మా కొలీగ్ ఒక అతను ఉన్నాడు, అతను చెప్పాడు సమ్మర్ సీజన్లో వెళ్ళాడు, బట్ ఇట్ వాస్ నాట్ గ్రీనరీ అండ్ నాట్ దిస్ మచ్ క్లౌడీ ఎట్ దట్ టైమ్. ఇట్ వాస్ కంప్లీట్లీ డ్రై. సో వెన్ ఎవర్ యు ఆర్ ప్లానింగ్, ట్రై ఇట్ ఇన్ మాన్సూన్ ఓన్లీ. ఓన్లీ ది ట్రెక్కర్స్ కెన్ లవ్, ఐ కెన్ సే. చిన్నపిల్లలు కూడా వచ్చారు, పెద్దవాళ్ళు కూడా వచ్చారు. బట్ yeah, it's up to you how you can plan. But I would say those who love the nature, those who love the
అడ్వెంచర్స్ దే కెన్ గివ్ ఎ ట్రై దిస్. సౌండ్ ఎలా వస్తుంది చూసారా, మొత్తం ఇట్లా గాలి మాత్రం చాలా అంటే చాలా గాలి ఉండే. అసలు ఎక్కువ ఒక హైట్కి వెళ్ళాక గాలి మమ్మల్ని ఇట్లా దొబ్బేసినట్టు అనిపించింది. అక్కడ గట్టిగా ఇద్దరు కలిసి నడవకపోతే మాత్రం డెఫినెట్గా కింద పడిపోతుంటే అనిపించింది, అంత గాలి ఉండే. సో ఇలాంటి వెదర్లో మనకి ఏం తినాలనిపిస్తుంది జనరల్గా? ఎస్, వేడి వేడి బజ్జీలు. సో ఇదే పైకి వెళ్ళాలి ములంగిరి పీక్, చెప్పారుగా 500 స్టెప్స్ అని. సో వేడి వేడి బజ్జీలు తింటే ఈ వెదర్లో, కాఫీ తాగితే ఆహా ఆ కిక్కే వేరు ఉంటుంది కదా. సో అక్కడ బజ్జీలు వేస్తున్నాడు. సో వేడి వేడిగా బజ్జీలు రెడీ అవుతున్నాయి. సో నేను వెదర్ కూడా చూపిస్తాను. అసలు పిచ్చెక్కిపోయింది అనుకోండి. సో వేడి వేడి బజ్జీలు తినుకుంటూ ఆ వెదర్ని ఎంజాయ్ చేసాము. సో ఆ స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే కంప్లీట్ ఫాగ్ ఉండే, ఏం కనబడదు మీకు తీసినా కూడా. సో పైకి వెళ్ళాము. దిస్ ఈజ్ ద టాప్ లెవెల్. ఐ సెడ్ 1900 SFT, 1900 ఫీట్స్ కదా. సో పైన శివుని టెంపుల్ ఉంది, మీ దర్శనం చేసుకోవచ్చు. దర్శనం మేము వెళ్ళినప్పుడు ఓపెనే ఉండే. సో అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ నీకు కొంచెం కిందికి తీసుకెళ్తాను చూడండి. మొత్తం కంప్లీట్ లోయ అన్నట్టు, వ్యాలీ, మొత్తం వ్యాలీ వ్యూ ఇది. సో ఐఎమ్ సేయింగ్ అగైన్, దోస్ హూ లవ్ ద నేచర్, దోస్ హూ లైక్ ద అడ్వెంచర్స్, దే కెన్ ఓన్లీ గో ఫర్ దిస్ ములాయంగిరి ట్రెక్. ఓకే, నేను చూపించేది ఐ కెన్ సే ఇట్స్ 10 to 20%. ఇఫ్ యూ go in person, the experience will be definitely different actually. Wow, so completely మనం క్లౌడ్స్లో ఉన్నట్టే ఉంటుంది. సో సూపర్ ఉండే ఎక్స్పీరియన్స్. సో ఇది ఐ కెన్ సే దిస్ ఈజ్ ద స్టెప్స్ టువర్డ్స్ టు హెవెన్ అంట, ఎందుకంటే ఆ వ్యూ అట్లుంటుంది. నేను చూపిస్తాను నెక్స్ట్ కొంచెం ముందు వీడియోలో. సూపర్ వ్యూ ఇక్కడ, ఇదే హైట్లో. ఇక్కడ అసలు నిలబడితే మాత్రం కొద్దిగా గట్టిగా నిలబడకపోతే ఇట్లా కొట్టేస్తుంది మనకి. చూడండి మొత్తం తుంపర పడతారు అంటారు కదా, డ్రిజిల్ మొత్తం ఇట్లా. ఈ కవర్స్ వేసుకోవాలి కంపల్సరీ. కవర్స్ దే ఆర్ ఛార్జింగ్ 120 or 150, sometimes they are charging 200. If you are planning, just buy it from our Begum Bazaar itself. Okay, 50 rupees లో వచ్చేస్తుంది. But worth taking those raincoats, I can say. If you have already jerkins, that's okay. కానీ సూపర్ చూడండి, ఎంత ఫుల్ ఇట్లా గట్టిగా నిలబడకపోతే అతను ఎగిరిపోతుంది. సూపర్ అంటే సూపర్ వెదర్. సో ఇక్కడ అక్కడ పైన ఎక్స్పీరియన్స్ అయ్యి దెన్ వీ కేమ్ బ్యాక్. సో ఇట్ విల్ టేక్ కంప్లీట్లీ 3 hours ఫర్ దిస్ ఓన్లీ. సో వన్ డే, ఫస్ట్ డే మొత్తం ఇదే ట్రిప్లో వెళ్ళిపోయింది. మేము అసలు ఇంకా హోటల్ చెక్ఇనే చేయలేదు. సో రిటర్న్లో మళ్ళీ కిందికి వచ్చేసి అక్కడ లాస్ట్ షాప్ ఇదే ఉండే, ఇక అన్నీ వెళ్ళిపోయాయి. సూపర్ అంటే సూపర్ వెదర్. దెన్ వీ హ్యాడ్ ఏ వేడి చాయ్ విత్ మిర్చి అండి. సో అగైన్ రిటర్న్లో మేము మళ్ళీ వెహికల్ ఎందుకులే నడుచుకుంటూ వెళ్దాము మా స్టాప్ పాయింట్కి. సో అది ఒక 1/2 hour ఎక్స్ట్రా టైం పట్టింది. మనం అది అవాయిడ్ చేయవచ్చు. మనం క్యాబ్లో, అదే జీప్లో వెళ్తే వీ కెన్ సేవ్ టైమ్ ఈజ్ ప్రీషియస్ కదా. సో ఇట్స్ బెటర్ టేక్ ఏ జీప్ ఫ్రమ్ దేర్. సో ఇది మన స్టాప్ పాయింట్కి వచ్చాము. స్టాప్ పాయింట్ ఈవినింగ్ ఇక్కడికి వచ్చేసరికి 6 or 6:30 అయిపోయింది. ఫుల్ క్లౌడీ అయిపోయింది, ఫాగీ. అక్కడ 6 o'clock అన్ని షాప్స్ బంద్ చేసి అందరు వెళ్ళిపోతారంటే ఇంకొంతసేపు అయితే ఏమీ కనబడదు. సో సూపర్ ఉండే వెదర్. ఇంకా అసలు పబ్లిక్ అప్పుడు కూడా మేము రిటర్న్ అవుతున్న కొద్దీ కూడా కొంతమంది పబ్లిక్ తెలియక వెళ్తున్నారు, ఎందుకంటే జీప్ వాళ్ళు తీసుకెళ్తున్నారు, వాళ్ళు వెళ్తున్నారు, కానీ వాళ్ళు ఫుల్గా వెళ్ళారో లేదో తెలియదు. సో ఇక్కడ టెంపుల్ కూడా ఉంది, నేను చెప్పాను కదా. ఈ టెంపుల్లో విజిట్ చేసుకొని మేము రైట్ బ్యాక్ టు అవర్ డెస్టినీ. సో మేము కాఫీ ప్లాంటేషన్లో స్టే తీసుకున్నాము, విచ్ వాజ్ ఆసమ్. ఈ ఎంట్రెన్స్ అండి, కాఫీ ప్లాంటేషన్ ఎంట్రెన్స్ ఇది. నేను మార్నింగ్ తీశాను. ఫుల్ వీడియో మీకు ఈ కాఫీ ప్లాంటేషన్ స్టే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇవే అండి కాఫీ బీన్స్ అవి. సో చాలా బాగుంది మా స్టే. దీని గురించి మోర్ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ రిసార్ట్ పేరేంటిది, ఎలా వెళ్ళాలి ఇక్కడికి, చిక్మంగళూరు నుంచి కొంచెం ఆఫ్ బీట్ వెళ్ళాలన్నట్టు, మెయిన్ సిటీలో కాకుండా కొంచెం సిటీ నుంచి ఒక 10-15 kilometers లోపలికి వెళ్ళాలి.
more details will come in the next video. Stay tuned.